జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి గురు పాదుకాభ్యాం నమః. శ్రీ రామకృష్ణ గురు పాదుకాభ్యాం నమః. ప్రేమపూర్వక ఆత్మ నమస్కారములు. క్రిందటి భాగములో మనము నిష్కామ కర్మయోగికి అంటే జ్ఞానికి అజ్ఞానికి ఉండే వ్యత్యాసం. ఎందుకంటే జ్ఞాని కర్మలన్నీ చేసి కూడా దేని చేత బంధింపబడు, వాడు పొందేది ముక్తియే. కానీ కోరికలకు చిక్కి కర్మ ఫలితాన్ని ఆశించి కర్మాచరణ చేసేవాడికి కలిగేది ఏమిటి అంటే బంధమే. కనుక బంధమైన మోక్షమైన ఎవరి చేతిలో అది ఇమిడి ఉన్నది, ఎవరి వల్ల అది ప్రాప్తమవుతుంది అంటే అది ఎవరో మనకి ఇచ్చేది కాదు, మనకు మనంగానే తెచ్చుకునేది. మన మనస్సుని శుద్ధి చేసుకుని మనకు మనమే అది ప్రాప్తింప చేసుకునేది. కనుక జ్ఞానపూర్వకమైనటువంటి మనస్సు కలిగి ఉంటే, తత్వ విచారణతో కూడి ఉన్నటువంటి మనస్సు ఉంటే అదే మనకి ముక్తి స్థానము. అదే మనస్సు అధోగతిలో ఉంటే, అది భౌతికమైనటువంటి భావనలోనే ఉండిపోతే అదే మనకి బంధస్థానాన్ని ఇస్తుంది. ఈ రెండూ కూడా మరి ఎక్కడున్నాయంటే మనలోనే ఉన్నాయి. ఒకే మనస్సు రెండు విధాలుగా చరిస్తూ ఉంటుంది. కానీ ఈ మనస్సుని ఏ వైపుకి ఉంచుకోవాలి, ఎలా నడిపించుకోవాలి అనేది ఎవరెవరి వారి యొక్క స్వప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది. మన మనస్సుని మనమే మన బుద్ధితో నిశ్చయం చేసుకుని దాన్ని ఉన్నత గతిగా నడిపించుకుని దానికి జ్ఞానాన్ని కనుక సంప్రాప్తింప చేయగలిగితే ఆ మనస్సే మనని పరమాత్మ వైపుకు నడిపించి భగవంతుని వరకు కూడా మనని తీసుకుని వెళుతుంది. కానీ అదే మనసుకి మనం లోబడిపోతే, అజ్ఞానమయమైపోయి ఉంటే ఆ మనసే మనల్ని అధోగతి పట్టించి బంధనాలు పాలు చేస్తుంది. కావున మన యొక్క అభివృద్ధి, మన యొక్క ఆత్మోద్ధరణ మన యొక్క చేతుల్లోనే, మన ప్రయత్నం మీద ఆధారపడి ఉంది అని మనము గ్రహించుకోవాలి. అయితే ఆత్మ అనేది భగవంతుడు ఈ దేహాలయమైనటువంటి దేహములో ఎలా ఉన్నాడో కూడా మనకి పరమాత్మ తెలియచేస్తూ, సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్ అన్నారు. అంటే సంయమవంతుడైనటువంటి పురుషుడు సమస్త కర్మములని కూడా మనసుతో త్యాగం చేసి తాను చేయించక నవద్వారపురమున సుఖముగా ఉన్నాడు అన్నారు. భగవానుడు ఎలా ఉన్నాడు? ఈ దేహాలయమైనటువంటి ఈ దేవాలయములో భగవానుడు ఎలా ఉన్నాడు, ఎలా ఉంటాడు? జ్ఞానం తెలిసినటువంటి వారిలో పరమాత్మ ఎలా నిలయుడై ఉంటాడో మనకి ఈ శ్లోకం ద్వారా భగవానుడు వివరించారు. ఎవరిలో ఉంటాడు ఇలా అంటే సంయమం కలిగినటువంటి పురుషుడుగా అనిపించుకునేటువంటి. ఎందుకంటే ఇక్కడ పురుషుడు అనే ప్రత్యేకంగా మనకి ఒకటి పదాన్ని ఇచ్చారు. ఎందుకు అంటే ఇక్కడ మనం అనుకుంటాం లోకంలో స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారని. యథార్థంగా ఆలోచిస్తే అందరూ స్త్రీలే, పురుషులు ఎవ్వరు లేరు, ఉన్నా కొద్ది మందే. మరి ఏమిటండి అంటే ఎంతవరకైతే మన అజ్ఞానంతో ఉంటాము, ఎంతవరకైతే మన మనస్సు భౌతికాన్ని నమ్ముతూ ఉంటుందో, అదే సత్యమనే భ్రాంతిలో ఉంటుందో అంతవరకు కూడా మనము జీవత్వాన్ని పొంది ఉంటాము. ఈ జీవతత్వంతో కూడి ఉన్నటువంటి ఆత్మ ఉన్నంత వరకు కూడా అది స్త్రీతత్వమే అవుతుంది. ఎప్పుడైతే అది తన యొక్క అజ్ఞానాన్ని నివృత్తి చేసుకుని జ్ఞానాన్ని పొందగలుగుతుందో, ఆ ఆవరణను తొలగించుకుంటుందో, ఆ తొలగించుకున్న వాడే పురుషుడు అనబడతాడు. ఆ విధంగా చూస్తే లోకములో అందరము స్త్రీలమే. ఎక్కువ శాతము 100కి 99% స్త్రీతత్వంతో ఉన్నాం, అంటే జీవతత్వంతో ఉన్నాం. భౌతిక ప్రాపంచిక వ్యామోహాల్లో చిక్కుకునే ఉన్నాం. అదే సత్యమనే భ్రాంతిలోనే మన మనస్సు ఉన్నది. కనుక ఆ యొక్క భోగభాగ్యాలు, బంధనాలు వీటి పాల్లోనే ఉన్నాం. కనుక ఇంచుమించుగా అందరము కూడా స్త్రీ యొక్క విధానములో స్త్రీతత్వంతో ఉన్నాం. దేహదారులమై దేహము యొక్క రూపాలలో ఈ స్త్రీ పురుష భేదం ఉండొచ్చే, కానీ అంతరములో జీవత్వంతో కూడిన తత్వంతో అందరము స్త్రీ స్వభావాన్ని కలిగి ఉన్నాం. కనుక ఈ స్త్రీ స్వభావాన్ని మనము ఎప్పుడైతే మార్పు చేసుకోగలుగుతామో, ఈ జీవతత్వమును ఎప్పుడైతే మనం ఉన్నది ఉన్నట్టుగా దీన్ని రహితం చేసే
ఉన్నది యథార్థమైన తత్వాన్ని బహిర్గతం చేసుకుంటామో అప్పుడే పురుషుడవుతాడు. ఆ పురుషుడే పురుషోత్తముడవుతాడు. అంతే తప్ప అప్పటి వరకు మనము ఒక జీవభావంతో కూడి ఉంటాము కనుక అందరము కూడా ఆ పరమాత్మ అనేటువంటి పురుషుడు కొరకు ఎప్పుడూ అన్వేషణ చేస్తూనే ఉండాలి, ప్రార్థన చేస్తూనే ఉండాలి, ఆయన పొందు కొరకు తహతహలాడుతూ ఉండాలి. ఎలా అయితే ఒక కొత్తగా వివాహమైనటువంటి స్త్రీ తన భర్త యొక్క సమాగమ కొరకు ఆతృత పడుతూ ఉంటుందో అందరిలో ఉండేటువంటి జీవుడు కూడా ఆ పరమాత్మని అనుభవించాలని అంత తహతహ పడుతూ ఉండాలి, అంత ఏకత్వం కొరకు అంత ఆతృత పడుతూ ఉండాలి. కనుకని మరి పురుషుడు ఇందులో ఎలా ఉంటాడు, ఎక్కడున్నాడు, ఇంతకీ జీవుడు ఎక్కడున్నాడు, పురుషుడు ఎక్కడున్నాడు అంటే ఈ దేవాలయంలోని, అంటే దేహమునందే. ఈ దేహముని ఒక పట్టణం అన్నారు, నవద్వార పురేదేహి అన్నారు. 9 ద్వారములు కలిగినటువంటి ఈ యొక్క పట్టణమునందు ఉన్నాడు అన్నారు భగవంతుడు. అంటే పరమాత్మ చెప్పినటువంటి సత్యము కనుక మనకి భగవంతుడు ఎక్కడున్నాడు అంటే అంతటా వెతుకుతున్నాం, నిజమే. ఎందుకంటే విశ్వమంతా కూడా ఆయనకి ఆవాసమే, విశ్వమంతా నిండి ఉన్నాడు. కానీ ఆ విశ్వమంతా నిండి ఉన్నటువంటి పరమాత్మ అనుభవం మనకి రావాలి అంటే ముందు ఈ చిన్ని పట్టణములో ఉండేటువంటి దైవాన్ని అనుభవించాలి. అది ఏమిటి అంటే ఈ రూపము కలిగి నవద్వార పురేదేహి, 9 ద్వారములు కలిగినటువంటి ఈ యొక్క దేహాలయము అన్నారు. ఎందుకంటే మన యొక్క ఇంద్రియాల్ని ఇక్కడే ద్వారాలుగా వర్ణించారు. 2 కళ్ళు, 2 చెవులు, 2 నాసికాపుటములు, 1 నోరు అనేవి 7 మన శిరస్సులో ఉన్నాయి. మరి 9 ద్వారములు అన్నారు కనుక చాలామంది చెప్తూ ఉంటారు మన దేహానికి ఉండేటువంటి మలమూత్ర ద్వారములు కూడా చేర్చేసి నవద్వారపురేదేహి అనే శబ్దాన్ని వాడేశారు. కానీ కొందరు జ్ఞానం కలిగినటువంటి యోగులు ఈ ద్వారముల విషయములో కొంత నిష్కర్షగా, అంటే ఎందుకంటే భగవంతుడు అనేటువంటి వాడు పవిత్రుడు, పరమ పవిత్రుడు. అటువంటి పరమ పవిత్రుడైనటువంటి వారు మరి మనము ఆలయము ఆగమ శాస్త్రం ప్రకారం ఒక ఆలయాన్ని నిర్మాణం చేస్తేనే దానికి ఎంతో శాస్త్రోక్త పద్ధతిలో నిర్మాణం చేస్తూ ఉంటాం కదా. మరి గర్భాలయం అనేది ఒక ఆలయం పెట్టి బయట ప్రాకారాలన్నీ కూడా దాటి ఆ అంతరములో ఉండే ఆలయం ప్రవేశం చేసిన వాడికి అది కూడా ఒక విధి విధానములో ఆ లోపలున్న దైవాన్ని దర్శింపజేస్తూ ఉంటారు. ఈనాడు మనం తిరుపతి వెళుతున్నాం, ఇంకా రకరకాల ఎన్నో ప్రాముఖ్యత పొందిన దేవాలయాలను దర్శనం చేస్తూ ఉంటాం. కానీ అన్ని ప్రాముఖ్యత కలిగినటువంటి దేవాలయాల్లో కూడా తప్పకుండా ఒక శాస్త్ర పద్ధతి అనేది అక్కడ కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే భగవంతుని దర్శింపచేస్తూ మన పూర్వీకులు మనకి పెట్టినటువంటి పుణ్యక్షేత్రాల యొక్క విధానంలో కూడా వాళ్ళు ఎంతో జ్ఞానాన్ని అక్కడ ఆ నిర్మాణంలో వాళ్ళు దాన్ని వినియోగించారు. ఒక విధంగా చెప్పాలంటే మన మానవ దేహానికి ప్రతిరూపంగానే దేవాలయ నిర్మాణం జరిగిందని చెప్తూ ఉంటారు. దేవాలయం ఎందుకంటే అది దేవాలయమే, ఇది దేవాలయమే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఆగమ శాస్త్రాన్ని అక్కడ కూడా ప్రవేశపెట్టారని చెప్తూ ఉంటారు. కనుక భగవంతుడు ఉండేటువంటి దేవాలయానికి 9 ద్వారాలు ఉండాలంటే ఆయన యొక్క ముఖద్వారం, ఆ యొక్క ముఖ్యమైన అంతరాలయంలోనే 9 ద్వారాలని చూపించాలి అన్నారు. కనుక యోగులు ఈ యొక్క నవద్వారములు అనేవి ఈ అంతరాలయానికి వర్తింపచేస్తూ శిరస్సులోనే 9 ద్వారాలు ఉన్నాయి అనే పరమసత్యాన్ని యోగ మార్గం ద్వారా ఇప్పుడు కనిపెట్టి దాని ద్వారా ఎన్నో రకాల సాధనలు చేస్తూ, ఎందుకంటే ఆ యోగ మార్గంలో సాధన చేసేవారికి ఈ ద్వారాలు చక్కగా విశదమవుతూ ఉంటాయి. ఎక్కడెక్కడ మనకి భగవానుడు పెట్టాడో ద్వారాలు, ఎందుకంటే పరమాత్మని పొందేటువంటి విధానంలో రహస్య ద్వారాలు కూడా ఉంటాయి. మనకు బయటకు కనిపించే ద్వారాలే కాదు, బయటకు కనిపించేవి కళ్ళు, ముక్కు, చెవులు, నోరు అనే ద్వారాలే కాకుండా మరి భగవంతుడు ఎటువంటి వాడండి అంటే గుహ్యితం. ఎందుకంటే రహస్యం అన్నారు. పరమాత్మ గుహ్యితమే చెప్పాలంటే ఎంతో సూక్ష్మములోకి నువ్వు మునిగితే తప్ప, రహస్యంగా వెళితే తప్ప పరమాత్మను దర్శించలే. ఆ విధంగా మనకి ఆ గుహ్యితం అనేటువంటి విధానములోనే ఈ అసలైనటువంటి అంతర్మండపములోని అంటే భగవంతుని యొక్క అంతరాలయమునందే శిరస్సునందే 9 ద్వారములు ఉన్నాయని యోగులు కనుక్కున్నారు.
వారు ఆ విధంగా సాధన చేసి ఎందరో యోగ మార్గము ద్వారా తరించారు. మరి వీటి యొక్క వివరణం మరి మనకి తెలియాలంటే మనకి అనుభవపూర్వకంగా ఉండేటువంటి మహనీయుల వద్దకు చేరుకుని వాటి యొక్క అంతరార్థాన్ని మనము వారిని అర్థించి వారి ద్వారా మనం ఒక దీక్షగా ఒక ప్రసాదంగా స్వీకరించి ప్రయత్నము చేసినట్లయితే మనం ఆ ద్వారాలను ఉపయోగించుకోగలుగుతాము అని చెప్తారు. కావున ఇక్కడ కొంతమంది చెబుతున్నట్టుగా ఈ మలమూత్ర ద్వారములు కాకుండానే దేహములో 9 ద్వారములు ఉన్నాయి. అది కూడా శిరస్సులోని 9 ద్వారములు చూపిస్తూ ఆ ద్వారముల గుండానే పరమాత్మని పొందవచ్చు అనేటువంటిదే ఇప్పటి యోగ జ్ఞానము. కనుక అది ఎవరైనా దాన్ని ఆ విధంగా దాన్ని పొందాలనుకుంటే అనుభవజ్ఞులైన మహనీయులను చేరి దాన్ని ఒక దీక్షగా స్వీకరించి దాని విధానములో సాధన చేసినట్లయితే వారికి అది అర్థం కాగలుగుతుంది. అయితే ఆ విధముగా నవద్వారపురే దేహి అనేటువంటి ఈ యొక్క దేహాలయములో భగవానుడు ఎట్లుంటాడు, ఆత్మారాముడు ఎలా ఉంటాడు, అటువంటి పురుషుడు ఎలా ఉన్నాడంటే సమస్త కర్మల్ని కూడా ఆ విధంగా తెలుసుకున్నవాడు భగవంతుడు అవుతాడు. కనుక ఆ పురుషుడు ఎలా ఉంటాడంటే అన్ని కర్మల్ని కూడా మనసుతో విడిచిపెట్టేసి త్యాగం చేసి, అంటే అవన్నీ బయట జరుగుతున్నటువంటి చర్యలే, తనకి సంబంధించినవి కాదు. తానెప్పుడు ఏమీ చెయ్యడు, చేయించడు, తానే చేయడానికి ఏమీ లేదు, తాను కాక ఇంకా మిగతా ఏమీ లేదు. కనుక ఎప్పుడు ఉండువాడే పరమాత్మ. కనుక ఏమీ చెయ్యక చేయించక హాయిగా ఈ నవద్వారపురములో సుఖంగా ఉంటాడు. దేని చేత అంటకుండా చక్కగా ఎలా ఉంటాడు అంటే హాయిగా సుఖంగా ఆనందంగా ఉంటాడు. అందుకే పరమాత్మ యొక్క స్థానమే స్థితి ఆనందమయం. ఆనందమే భగవంతుడికి చెప్పాలంటే అది ఆనంద స్థానమే అదే ఉన్నది, ఇంకా మరలా ఇంకొకటి ఏమీ లేదు. ఆనందమే భగవంతుడు, తన స్వస్థానమే ఆనందమయం. కనుక తన స్థానములో తాను ఉన్నవాడు పొందడానికి ఇంక వేరే ఎక్కడి నుంచో ఆనందము రాదండి. తానే ఆనంద స్వరూపుడైపోతాడు, తానే సుఖవంతుడై ఉంటాడు. నిజమైన సుఖం అదండి, నిజమైనటువంటి ఆనందం అది. అంతేగాని ఇక్కడెక్కడా నిజమైన ఆనందము కానీ సుఖం కానీ భోగం కానీ లేనే లేదు. కావున ఆ విధంగా ఎవరైతే ఉండగలుగుతారో ఈ దేహాలయాన్ని అలా ఒక పట్టణముగా తెలుసుకుని తానేమీ చేయించక ఈ దేహేంద్రియాలతో అంటకుండా తానుగా ఉంటూ పురుషుడుగా ఉంటూ ఎప్పుడు ఎరుక కలిగి తెలివి కలిగి తన్ని తానుగా తెలుసుకుంటూ ఆ అనుభవాన్ని అనుభవిస్తూ ఉంటాడో వాడే నిజమైన సౌఖ్యమును సుఖమును అనుభవిస్తూ ఆనందమయుడై ఉంటాడు. ఇటువంటి మహనీయులు మనకి లోకములో చాలా చాలా అరుదుగా ఉంటారండి, అరుదుగా కనిపిస్తూ ఉంటారు. కానీ వారిని గుర్తించవచ్చు అంటే గుర్తించవచ్చు. వారు ఎప్పుడు కూడా వారి యొక్క స్థాయి ఎలా ఉంటుంది, వాళ్ళు ఎప్పుడు శాంతిగా ఉంటారు. ఎందుకు అంటే ఎక్కడ ఆనందం ఉందో అక్కడ శాంతి, ఎక్కడైతే సౌఖ్యం ఉందో అక్కడ శాంతి. కనుక వారిలో ఎప్పుడు కూడా ఈ అసంతృప్తి కనిపించదు, ఎప్పుడు ఆనందమగ్నులై ఉంటారు, ఎప్పుడు శాంతిగా ఉంటారు. ఈ విధంగా ఉండువారు ఎట్లుంటారో కూడా మనకి మునుముందు తెలియజేస్తూ ఉన్నారు భగవానుడు. అదే విధముగా ఆత్మ అనేది ఎలా కర్తృత్వ భావం లేకుండా ఉంటుందో కూడా భగవానుడు తెలియచెబుతూ నా కర్తృత్వం నా కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. ప్రభువైనటువంటి ఆత్మ కర్మములను కానీ కర్తృత్వమును కానీ కర్మఫల సంబంధమును కానీ లోకమునకు తాను అంటగట్టుటలేదు. అది అంతయు కూడా ప్రకృతి స్వభావము యొక్క నాటకమే, ఇదంతా లీలా నాటకమే. ఈ ప్రభువైనటువంటి ఆత్మ ఈ నవద్వారపురముల్లో తనకి తానుగా ఉండేటువంటి ఆత్మ దేనిని అంటక దేని యందు కూడా రమించక తానుగా ఉన్నాడో ఆనందంగా, అటువంటి ఆత్మ ఏమి చేస్తున్నాడంటే కర్మలను కానీ కర్తృత్వమును కానీ కర్మ సంబంధమును కానీ లోకమునకు తాను అంటగట్టుటలేదు. యథార్థానికి మరి దేహరీత్యా అనుభవిస్తున్నవి చేస్తున్నవి ఏవేవైతే ఉన్నాయో వాటి వేటితోటి కూడా లోనున్న ప్రభువైన ఆత్మకు ఎట్టి సంబంధము లేదు. మరి ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి, కర్మఫలంగా వస్తున్నాయి అన్నారు.
కర్మ అనేది ఎవరు చేశారు? ఆ మనసు, దేహము. అనేక జన్మల నుంచి ఆ మనసు అనేదే సంస్కారంగా ఒక జన్మ నుంచి ఒక జన్మకు తిరుగాడుతుంది కనుక అది ఎంతవరకైతే ఆ మనస్సు ఉంటుందో, ఎంతవరకైతే ఆత్మ నుంచి జాలువారిన ఆ భ్రమాపూర్వకమైన మనస్సు ఉండి ఆ మనస్సు దేహముతో తాదాత్మ్యమును పొందుతూ ఆ దేహముతో కూడి చేయిస్తున్నటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి ఫలమును మాత్రం అనుభవించక తప్పదు. అయితే ఎవరు అనుభవిస్తారు? ఎవరు చేశారో వారే అనుభవించాలి. ఆత్మ చెయ్యలేదు, చేయించలేదు కనుక ఈ యొక్క పట్టణములో ఉండేటువంటి ఆత్మారాముడు ఏమీ అనుభవించడు. ఎవరు ఎన్ని సుఖాలు అనిపించినా, దుఃఖాలు అనిపించినా, ఏమేమి అనుభవించినా ఆత్మకు ఏమీ లేవు. ఎందుకంటే తానేమీ చేయించలేదు, తానేమీ చెయ్యలేదు కనుక అనుభవించువాడు కూడా వాడు కాదు. ఈ దేహము, ఈ మనస్సే అనుభవిస్తూ ఉంటాయి. ఆ ఇంద్రియాదులతో కూడి అనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే దాని ద్వారానే కర్మాచరణ జరిగింది అనేక జన్మల నుంచి. మరల ఈ జన్మనందు కూడా మనకి ఏమేమి ప్రాప్తమవుతున్నాయో అవన్నీ కూడా చేయబడినవే తప్ప చెయ్యబడనివి కాదు. ఎప్పుడూ కూడా మనము చెయ్యని కర్మ ఎప్పుడూ మనం అనుభవించం. మంచైనా చెడ్డైనా ఏదైనా ఇవాళ మనకొచ్చే దుఃఖమైనా లేదా భోగమైనా సుఖమైన రోగమైనా ఏదైనా సరే అది మనము చేసిందే తప్ప చెయ్యనిది కాదు. ఎప్పుడెప్పుడు ఆ జీవత్వ భావముతోటి మనస్సు ఇంద్రియములతో కూడి దేహంతో కూడి మరి ఈ కర్మాచరణ చేస్తూ ఉంటుందో అది ఎప్పుడైనా ఈ జన్మయందు కావచ్చు, గత జన్మలయందు కూడా కావచ్చు. ఎందుకంటే గత జన్మలయందు చేయబడినటువంటి కర్మల్ని కూడా మనం ఎప్పుడు ప్రారంధంగా అనుభవించవలసి వస్తుంది. అక్కడ చేసిన కర్మల్ని కూడా మనము సంచుల్లో నింపుకొని జీవుడు కూడా తెచ్చుకుంటూ ఉంటాడు కనుక అవే తీసుకుని ఇక్కడ మళ్ళీ వాటిని మనము అనుభవిస్తూ ఉంటాం. ఏమి తెచ్చుకున్నామో వాటిని అనుభవించాలి. మనం కట్టుకొచ్చిన మూటలో ఏముందో దాన్ని విప్పుకుని ఎక్కడ మనము అనుభవిస్తూ ఉంటాం. దాన్ని ప్రారబ్ధము అంటారు. కానీ అప్పుడు ఇప్పుడు కూడా మనలోనే మనమై ఉన్నటువంటి ఆత్మ తానేమి చేయలేదు, చేయించలేదు కనుక అలా ఉంటుందే తాని ఏమీ అనుభవించడు. కానీ సత్యాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఏమీ చేయించక ఉండేటువంటి ఏమీ అనుభవించని వాడైనటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది నేనుగా మనం అనుభవించలేకపోతున్నాం. అసలు మన స్వస్థానం అది. ఏమీ చేయించకుండా ఉండి దేన్ని అనుభవించకుండా కూడా ఉండేటువంటి ఏ ఆత్మస్థానం అయితే ఉందో, హాయిగా ఉన్నానని చెప్పేటువంటి ఆత్మస్థితి ఏదైతే ఉందో అదే నేను. అది నేనుగా మనం ఎప్పుడు తెలుసుకుంటామో ఇవన్నీ నివృత్తి అయిపోతాయి. కానీ మనం ఏం చేస్తున్నాం? అసలు సత్యాన్ని పక్కన పెట్టేసి అలా ఉండవలసిన ఆ యొక్క సుఖ స్థానాన్ని వదిలిపెట్టేసి దాన్ని నేనుగా తెలుసుకోకుండా అన్యమైనటువంటి దేహముతో ఉన్న మనస్సు వీటి యొక్క మధ్య జరిగినటువంటి సంపర్కం వల్ల జరిగే కర్మాచరణ ఇది నేను, నాది, నేను చేస్తున్నా అనే భ్రమతోటే మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. కనుక తప్పకుండా చేయబడినటువంటి కర్మకు ఫలమును కూడా అనుభవించాలి దేహముతోటి. కానీ అప్పుడు కూడా ఆత్మీయం అనుభవించదు. కానీ దేహ రీత్యా మనసు రీత్యా నువ్వు ఏ కర్మ చేస్తే ఆ ఫలమే వస్తుంది, చేయకుండా రాదు. మనము ఏ విత్తనము నాటితే ఆ యొక్క పంటే వస్తుంది చేతికి. మామిడి టెంక నాటితే చక్కటి మధుర ఫలం మామిడి పండే వస్తుంది. కానీ కుంకుడు విత్తనము నాటి మామిడి పండు రావాలి అంటే మరి ఎట్లా వస్తుంది చెప్పండి? చేదు ఫలం విత్తనము నాటి మరి తీపి పండు కావాలంటే అది సాధ్యమా? కానే కాదు. కానీ ఇప్పుడు మనం అదే కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళం ఆశించేది ఏమిటంటే మాకు కష్టాలు రాకూడదు, దుఃఖాలు రాకూడదు, ఎప్పుడూ ఆనందంగా ఉండాలి, సౌఖ్యంగా ఉండాలి అనే కోరుకుంటూ ఉంటాం. అయినా సరే మనకి వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఎవ్వరూ కష్టాన్ని దుఃఖాన్ని కోరుకోం. కానీ కోరకపోయినా వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అని మనం ఎప్పుడైనా ప్రశ్నించుకున్నామా అంటే ఎప్పుడో ప్రశ్నించుకుంటాం. కానీ ఎప్పుడు ఏమనుకుంటామంటే ఎందుకు వస్తున్నాయి? దేవుడు తీసుకొచ్చాడు, ఎంత దేవుడు పెట్టాడు నాకు ఈ కష్టాలన్నీ, దేవుడా నాకు ఎందుకు పెట్టావు, భగవంతుడా నాకు ఎందుకు పెట్టావు అని భగవంతుని అడుగుతుంటారు. ఆయన ఏం చేస్తాడు?
భగవంతుడు ఏం చేస్తాడు? ఆయన ఎప్పుడూ ఆయన ఏమి చేయలేదు, చేయించలేదు కనుక ఆయన అనుభవించేవాడు కూడా కాదు. మరి ఎవరు చేశారు? దేహమే చేసింది, మనస్సు గారు చేయించారు. దానితోటే అనుభవిస్తున్న ఆ సంపర్కం, ఆ రెండింటి యొక్క సంపర్కం ద్వారా ఏ జీవత్వం వస్తుందో దానితో అనుభవిస్తున్నాం. కనుక చేసేది ఎప్పుడు నువ్వా? వచ్చినప్పుడు దేవుడా ఎందుకు పెట్టావని దేవుణ్ణి ప్రశ్నిస్తే ఆయన ఎప్పుడూ ఏమీ చేయరు. ఇదే మన అజ్ఞానం. ఎప్పుడు ఏది మనకి అనుభవానికి వచ్చినా అది మనము చేసిందిగానే గుర్తించాలి. మనకి ఇప్పుడు కష్టం వచ్చింది, దుఃఖం వచ్చింది అంటే ఎప్పుడో మనము ఎవరికో ఏదో మన వల్ల హాని జరిగి ఉంటుంది. తెలుసో తెలియకో ఏదో విధమైన నష్టము కష్టము కలిగించే ఉంటాం. కనుక నాకు ఇట్టి దోషము, నాకు ఈ విధమైనటువంటి ఈ యొక్క ఆపద వచ్చింది అనే సత్యాన్ని ఎరుక కలిగి దాన్ని అనుభవిస్తూ ఉండాలి. అనుభవిస్తే అది పోతుంది. కానీ మరి ఇక్కడ తెలుసుకోవాలి ఏమని? గతము చేసి ఉన్నది ఇప్పుడు అనుభవానికి వచ్చి ఉంటుంది కదా, మరి ఇప్పుడు చేస్తూ ఉంటే తప్పకుండా అది ముందు అనుభవానికి వస్తుంది. కనుక గతములో నేను తప్పిదము చేసి ఉంటే కష్టం వచ్చింది కనుక ఇప్పుడు ఆ కష్టాన్ని అనుభవిస్తూ కూడా మనం ఏం చేయాలి? మళ్ళీ ఆ తప్పిదము చేయకుండా జాగ్రత్త పడాలి. ఇప్పుడు వచ్చిన కష్టము ఏదొచ్చిందో దాన్ని అనుభవిస్తూనే ధర్మంగా మనం ఎలా జీవించాలో అలా జీవించాలి. కష్టమైనా సరే అలానే జీవించాలి. అప్పుడే ముందు మనకి మంచి జీవితం వస్తుంది. కనుక ఎప్పుడూ కూడా మనము చెయ్యనిది మాత్రం మనకి రాదు అని గుర్తించుకుని ఇప్పుడు చేసేది ఒక సత్కర్మానుష్ఠానం చేస్తూ, మంచి కర్మ చేస్తూ, పరహిత కర్మ చేస్తూ, భగవత్కర్మ చేస్తూ ఇలాగ జీవితాన్ని ఒక సఫలత్వం కలిగించుకుంటూ ముందు మనకి వచ్చేటువంటిది కూడా దానికి తదనుగుణంగానే, అంటే పరమాత్మ కొరకు సాధకులుగా మనం ఉండాలి, అన్వేషణ చేయాలంటే దానికి తగిన అనుకూలమైన వాతావరణం మనకి కలగాలంటే దానికి బీజం మనము ఇప్పటి నుంచి వేసుకోవాలి అనే సత్యాన్ని తెలుసుకుని మనం ఎప్పటికప్పుడు జాగరూకులమై ఉండాలి. కానీ చాలామంది ఈ సత్యాన్ని తెలుసుకోరు. దాన్ని దేవుడి పైన నెట్టివేస్తూ ఉంటారు. మనం చేసింది మనకొచ్చింది అనేది తెలుసుకోకుండా ఆయన ఏమీ అనుభవించకపోయినా దేవుడి వల్ల ఇవన్నీ వచ్చినాయి అనుకోవడమే ఒక అపోహ అవుతుంది. అదంతయు కూడా ప్రకృతి స్వభావం యొక్క నాటకమే ఇదంతా. ఎందుకంటే నిజంగా అయితే ఇది యథార్థం కాదు కనుక నాటకం అనే చెప్పాలి. ఈ భౌతికములో ఉన్నది, చూస్తున్నది, అనుభవిస్తున్నది అంతా కూడా భ్రమ మాత్రమే కనుక ఇదొక నాటకం మాదిరే. కానీ మనము నాటకాన్ని నాటకంగా అనుభవించకుండా నాటకాన్ని నిజంగా అనుభవించేస్తున్నాం. అదే ఇప్పుడు వచ్చిన ముప్పంతా కూడా దానివల్లే వచ్చింది. ఒక వేషధారి ఒక పాత్ర కట్టి ఆ పాత్ర వేస్తున్నప్పుడు దానికి తగిన రీతిలో వర్తించినప్పటికి కూడా తన యొక్క అసలైన పేరు, ఊరు, తన చిరునామా మర్చిపోడు కూడా. ఆ వేషం, ఆ రంగు వేసుకున్న కొంతసేపే ఆ పేరుతో పిలువబడతాడు, అలా ఉంటాడు, అలా చరిస్తాడు. అది అయిపోయిన తర్వాత నేను మా ఇంటికి వెళ్ళిపోతాననే సత్యాన్ని వాడు మరవడు. కానీ మనం కూడా అలానే వచ్చాం. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం? అలా ఒక పాత్రధారిగా వచ్చి నాటకం వేయడానికి ఒప్పుకుని వచ్చి ఇది నాటకం అనే సత్యాన్ని మర్చిపోయి ఇదే సత్యం అనుకుని ఈ భ్రాంతిలో పడిపోయి ఇక్కడ నేను కష్టపడినట్లుగా నటించమంటే నిజంగానే కష్టపడిపోతున్నాం. సుఖపడినట్లుగా నటించమంటే నిజంగానే సుఖం నాకు వచ్చేసిందని అది ఎప్పుడు అలాగే ఉంచుకోవాలనే తపన పడిపోతున్నాం. అప్పుడు మనకి ఆ సుఖం పోతే మళ్ళీ దుఃఖమే వచ్చేస్తుంది. ఇలా రెండింటి యొక్క ద్వంద్వాల్లో మనం పడిపోతున్నాం. కానీ ఎప్పుడైతే దీని జ్ఞానంతో నాటకం మాదిరిగా చూడగలుగుతామో, ఇదంతా నాటకమే అనే సత్యాన్ని తెలుసుకుంటామో అప్పుడు తిరిగి మళ్ళీ మనకి అంతా కూడా ఇదంతా ఉట్టేదే అనే సత్యం ఎరికైపోతుంది. అప్పుడు పరమ సత్యం ఏమిటో మనకి దాని యొక్క అనుభవం మిగిలిపోతుంది. ఆ విషయాన్ని పరమాత్మ అలా చెబుతూ నా దత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః అన్నారు. అంటే విభువగు ఆత్మకు ఎవరి యొక్క పాప పుణ్యములతోనూ కూడా జోక్యమే లేదు. అయితే ప్రాణులు వృధా భ్రమిస్తున్నారు, వారి జ్ఞానము అజ్ఞానముతో ఆవరింపబడినది అని చెప్పి పైన చెప్పినటువంటి అర్థాన్ని మరికొంత నొక్కి చెప్తున్నారు భగవాన్. ఇక్కడ యథార్థానికి విభుడైనటువంటి ఈ దేహాలయములోనే ఉండేటువంటి భగవంతుడికి ఆత్మకు ఎవరి యొక్క పాప పుణ్యములతో కూడా జోక్యము లేదు.
ఎందుకంటే ఆత్మ ఎప్పుడు ఏమి చేయదు, చేయించదు. ఏ మనస్సు యొక్క సంపర్కం దేహమే ఈ రెండింటి యొక్క సమన్వయం వల్ల జరుగుతుంది. కనుక ఆయనకి ఆత్మకు జోక్యమే లేదు. కానీ ప్రాణులు వృధా భ్రమపడిపోతున్నారు. ఆత్మకి ఇవన్నీ తీసుకెళ్ళి అంటగడుతున్నారు. ఆత్మే చేస్తుంది. ఎందుకంటే ఆత్మ వేరు, దేహం వేరే అనే దాన్ని విడదీసుకోలేకపోతున్నాం. ఆత్మని దేహాన్ని కలిపేసి అనుభవించేస్తున్నాం మనం. అందుకే ఈ యొక్క పొరపాటు ఎప్పుడూ కూడా ఆ రెండింటిని విభజించుకోగలిగితే అదే వివేకం. ఆత్మ అనాత్మ, సత్యము అసత్యము, శాశ్వతము అశాశ్వతము, ఈ రెండింటినీ కూడా మనం విభజించి ఎప్పుడైతే సత్యమునందు నిలకడ కలిగి ఉంటామో, ఆత్మయందే స్థితత్వాన్ని పొందుతామో, అప్పుడు ఇదంతా యథార్థము కాదు అనేది మనకు అర్థమవుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? ఈ అసత్యాన్ని తీసుకెళ్ళి సత్యంతో కలిపేస్తున్నాం. ఈ అనాత్మతత్వాన్ని తీసుకెళ్ళి ఆత్మతో కలిపేసి అనుభవించేస్తున్నాం. అది వేరు, ఇది వేరుగా మనము తెలుసుకోవట్లేదు. వేరుగా తెలుసుకుంటేనే మనము ఎక్కడ స్థితత్వాన్ని పొందాలి, ఏది నేనో తెలుసుకోగలుగుతాం. కానీ ప్రాణులు ఇక్కడే భ్రమపడిపోయి అజ్ఞానం వల్ల ఆ జ్ఞానమంతా కూడా అజ్ఞానము చేత ఆవరింపబడిపోయి ఉన్నది. కనుక మరుపు కలిగింది, యథార్థం తెలుసుకోలేకపోతున్నాం, అందుకే భ్రమపడిపోతున్నాం. కనుక ఎప్పటికైనా మనము ఇటువంటి శాస్త్రజ్ఞానము లేకపోతే మహనీయుల యొక్క సాంగత్యం వల్ల వారు చెబుతున్నటువంటి ఆ ఉపదేశములను గ్రహించుకోవడం ద్వారానో, అలాగే పరమాత్మ యందు అంతో ఇంతో భక్తిభావాన్ని పెంపొందించుకుని చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటే వాటి వల్లనో క్రమక్రమంగా మనలో ఉండేటువంటి ఈ యొక్క కలిసిపోయి ఉన్నదాన్ని విడదీసుకుంటూ ఉండాలి. దానికి విరుగుడుగా ఏమి చేయాలో ఆ మందు వేసుకుంటూ ఉండాలి. చూడండి, పూర్వకాలములో, ఇప్పుడు లేదు, గ్రామాల్లో ఒకప్పుడు చెరువు నీటిని మంచినీరుగా వాడుతూ ఉండేవారు. ఈ చెరువు నీరు మంచినీరుగా వాడాలి అంటే ఆ నీరంతా కూడా బంకమట్టితో కలిసిపోయి ఉండేది. ఆ చెరువు అడుగు నుండేటువంటి ఆ మట్టి ఆ నీటితో కలిసిపోయి ఉండేది. నీరైతే స్వచ్ఛమైనదే, రుచిగానే ఉండేది. కానీ అది మట్టితో కలిసిపోయి ఉంటే మన పూర్వీకులు చాలా తెలివైన వాళ్ళండి. వారు ఆ నీటిని తీసుకువచ్చి ఒక పాత్రలో పోసుకుని, ఒక పెద్ద అప్పుడు ఒక కుండలు అంటే మట్టి పాత్రలు ఉండేవన్నమాట, వాటిలో నింపుకుని, ఇప్పటిలాగా ఫిల్టర్లు లేవు అప్పుడు, ఇలాగ మంచినీళ్ళు క్యూర్ చేసేటువంటి పరికరాలు ఏవి లేవు. అయినా మన పూర్వీకుల జ్ఞానమే గొప్పది. వాళ్ళు ఏం చేసేవారు? ఆ నీటిలో ఉండేటువంటి మట్టిని వేరు చేయాలి, వారికి కావాల్సిన మంచినీళ్ళని వారు తీసుకోవాలి. అందుకు వాళ్ళు తెలివిగా చిల్లగింజ అంటే ఇప్పుడు ఇండుపు కాయి అంటాం చూడండి, దాన్ని తీసుకొచ్చి దానికి ఆ నీటిని వెరగదీసే స్వభావం, ఆ మట్టిని ఎరగదీసే స్వభావం ఉందని తెలుసుకుని వాళ్ళు ఆ పూర్వకాలంలో ఔషధుల్లో అది వాడుతూ ఉంటారు. ఔషధాల్లో ఆ కాయను తీసుకొచ్చి వాళ్ళు ఆ యొక్క పాత్ర, మట్టి పాత్ర యొక్క అడుగు భాగంలో రంగరిస్తూ ఉండేవారు, అంటే అరగదీస్తూ ఉండేవారు. ఆ ఇండుపు కాయని అలా మాత్రకు పెట్టి కొంతసేపు అరగదీసి వదిలేసి కొంత సమయం ఆగిన తర్వాత చూస్తే ఆ నీటిలో ఉండేటువంటి మట్టి అంతా కూడా ఇరిగిపోయి ఆ మట్టి అంతా కూడా అడుగు భాగానికి చేరిపోతే స్వచ్ఛమైన నీరు పై భాగానికి వస్తుండేది. అప్పుడు వారు ఆ పాత్రలో ఉన్న ఆ స్వచ్ఛమైన నీరు వేరే పాత్రలోకి తీసుకుని మంచినీళ్ళుగా ఉపయోగించుకునేవారు. ఇంతకీ చూడండి, ఇక్కడ తెలివి అనేది అంతా, వివేకం అనేది పనిచేసింది అక్కడ. ఆ మట్టిని నీటిని కలిపేసి వాడేసుకుంటే అది అనారోగ్యానికి హేతువైపోయి ఉండేది. కానీ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళకి కావలసిన నీటిని వాళ్ళు తీసుకోవాలి, అక్కర్లేని మట్టిని బయటకు నెట్టేయాలి, దానికి ఏదో ఒక మందు వేయాలి, ఏదో ఒకటి ఉపాయం అనమాట. తెలివి, వివేకం, అదే వివేకం. వాళ్ళు ఏం చేశారు? ఆ ఎండుపోకాయను రంగరించుకుని కావలసిన నీటిని తేర్చుకుని తీసేసుకుని అక్కర్లేని మట్టిని బయటకు వదిలేశారు. ఇదే మనం ఇప్పుడు నేర్చుకోవాల్సింది, తెలియవలసింది. ఆత్మని అనాత్మని కలిపేసి మనం ఉపయోగించేస్తున్నాం, అంటే ఆ రెండింటిని కలిపేసుకుని అదే సత్యం అనుకుంటున్నాం. కానీ మనలో వివేకం అనేది మేల్కొంటే ఆ రెండింటిని విభజించుకోగలిగే శక్తి మనలోకి వస్తుంది. ఆ శక్తిని, వివేకాన్ని పెంపొందించుకోవడం కోసమే ఇటువంటి చర్యలన్నీ చేస్తూ ఉండాలి. శ్రవణము, మననము, నిధిధ్యాసనము, సజ్జన సాంగత్యము, ఇలా మనం అన్ని రకాలుగా కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటే
క్రమంగా మనలో ఉండేటువంటి వివేకం మేల్కొంటుంది. ఆ రెండింటిని విభజించడం ఎట్లాగా అనేది మనకు అర్థమవుతుంది, తెలుస్తుంది. అది మన మనస్సుకే అర్థం అవ్వాలి, లోపలే మనకు ఆ జ్ఞానం కలగాలి. ఎందుకంటే ఎవరో చెబితే మనకి ఇది వచ్చేది కాదు. అది చెప్పినప్పుడు కొంత అర్థమవుతుంది, లేదా ఏదైనా చదివినప్పుడు కొంత అర్థమవుతుంది, కానీ దాన్ని మనము మన అనుభవంలోకి తెచ్చుకుంటూ ఉండాలి. కనుక ఆ విధముగా విభజించడం నేర్చుకుని అసత్యాన్ని సత్యాన్ని కలిపి మనం చూస్తున్నాం కనుక అందులో ఉన్న అసత్యమేది సత్యమేది విభజించుకుని అసత్యాన్ని మనసుతో పక్కకు నెట్టి సత్యాన్ని స్వీకరణ చేస్తూ ఉండాలి. అలా మనము ఎప్పుడైతే వివేకవంతులమవుతామో అప్పుడే మనలో జ్ఞానం మేల్కొంటుంది. అదే జ్ఞానం. కావున ప్రాణులు వృధా భ్రమపడుతున్నారు. చెయ్యనటువంటి ఆత్మను తీసుకొచ్చి చేస్తున్నటువంటి దేహంతో కలిపేస్తున్నారు, ఈ చేయించుతున్న మనసుతో కలిపేస్తున్నారు. అది ఇది ఒకటే అనేసుకుంటున్నారు. అన్నీ కలగొట్టుకుని నేనే దుఃఖిని, నేనే పాపిని, నేనే హీనుడిని, నేనే దోషిని అని ఎవరికి వాళ్ళమే మనము సంకుచిత భావంలో పడవేసుకుంటున్నాం. కానీ యథార్థం తెలుసుకుంటే ఇక్కడ పాపి లేడు, దోషి లేడు, హీనుడు లేడు, అభాగ్యుడు లేడు, అదృష్టహీనుడు అంతకంటే లేడు. ఎవడు అదృష్టహీనుడు? ఆత్మకు అదృష్టం ఏమిటి? ఆత్మే అన్నింటికీ కూడా అన్నీ సమకూర్చేది ఏదైతే ఉందో అదే పరమోత్కృష్టమైనది ఆత్మే. కానీ ఎందుకు నువ్వు అదృష్టహీనుడు అయిపోతున్నావు? ఎందుకు వీటి ప్రభావానికి లోనైపోతున్నావు? ఎందుకు ఇలా దురదృష్టవంతుడు అయిపోతున్నావు అంటే ఈ రెండింటిని కలిపేసుకొని ఈ విధంగా మనము ఇదే నేను అనుకుని దాన్ని తీసుకొచ్చి దీంతో కలిపేసినంత మాత్రం అది కలవదు. కానీ మన భావన అలా ఉంది కనుక దీంతో తాదాత్మ్యం చెంది ఇవన్నీ అనుభవిస్తూ అది నేనైన ఆత్మని నేను అనుభవిస్తున్నా అనేటువంటి ఒక అపోహపడుతున్నాం. అందువల్ల ఇవన్నీ వస్తున్నాయి. కానీ ఎప్పుడైతే ఈ రెండింటిని విభజించుకోగలిగే వివేకం మనలో మేల్కొంటుందో ఆ వివేకంతో తన్ను తానుగా తెలుసుకుంటాడో, తన స్వస్థానంలోకి తాను వెళ్ళగలుగుతాడో, తనని నిశ్చలం చేసుకోగలుగుతాడో అప్పుడు ఇవన్నీ దీనికే, అంటే నాకు కాదు, ఆ దేహము, ఆ మనస్సు, ఆ రెండింటి యొక్క సంపర్కము, దానివల్ల వచ్చిన జీవత్వము ఇవన్నీ కలిపి ఇంద్రియాలు ఈ 24 తత్వాలతో ఇవన్నీ కూడా అనుభవిస్తూ ఉంటాయి. వాటిని అలా చూస్తూ ఉంటాను నేను, అంతే అనుకుంటే ఇంకేమీ లేదు. అంతా ఆనందమే, అంతా తానే, అంతా సమమే, అంతా ఒకటే, ఇంకా అక్కడ పొందేదేమీ లేదు. అవన్నీ వేరైపోతూ ఉంటాయి. అందుకే ఇక్కడ ఏమంటున్నారు, అలా ఎందుకు తెలుసుకోలేకపోతున్నామంటే మన జ్ఞానము అజ్ఞానముతో ఆవరింపబడి ఉంది కనుకనే ఈ సత్యం మనకి ఎరుకవట్లేదు. కనుక ఇప్పుడు ఏం చెయ్యాలి? ఆవరింపబడిన దాన్ని తొలగించుకుంటే చాలు. కొత్తగా ఏమీ లేదండి, కొత్తగా ఏమీ మీరు ఏది సృష్టించక్కర్లేదు, కొత్తగా ఏమి ఉద్భవింపజేసుకోక్కర్లేదు. మరి ఏం చేయాలి? దానికి పట్టిన బూజు లాంటి దాన్ని దులిపేస్తే చాలు. దానికి అంటినటువంటి దోషం, ఆ ఆవరణ కప్పుని తీసేస్తే చాలు, రహితం చేయగలిగితే చాలు అని ఇప్పుడు మనకి ఆ సత్యాన్ని చెబుతూ ఉంటారు. ఎలా అంటే జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాసితమాత్మనః తేషామాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఆత్మజ్ఞానం వలన అజ్ఞానము నిర్మూలించుకొనిన వారు పరమాత్మని యథార్థముగా అంటే బట్టబయలుగా దర్శించుచున్నారు అన్నారు. ఇక్కడ ఎప్పుడండి అంటే అజ్ఞానం నిర్మూలన చేసుకోవడం ద్వారా. మరి అజ్ఞానం ఎప్పుడు నిర్మూలన అవుతుంది అంటే ఆత్మజ్ఞానము ద్వారా, అంటే తనని తాను తెలుసుకోవడం ద్వారా, తనని తాను అనుభవించడం ద్వారా, లేదా తానైన భావాన్ని తాను సుస్థిరం చేసుకోవడం ద్వారా, తానైనటువంటి ఆత్మభావాన్ని స్థిరం చేసుకోవడం ద్వారా ఇప్పటి వరకు మనము అపోహలో దేహము మనస్సు వీటి యొక్క తాదాత్మ్య స్థితి ఏదైతే ఉందో అవి నేననే భ్రమతో ఉన్నాం మనం. కానీ ఇప్పుడు ఏం చేయాలి? అది నేను కాదు, వీటన్నిటికీ కూడా మూలములో పరమసత్యమై ఉండేది ఏదైతే ఉందో, ఈ భ్రమలన్నిటికీ కూడా అసలు మూలం ఏదైతే ఉందో అటువంటి ఆత్మని నేనై ఉన్నాననేటువంటి పరమసత్యాన్ని గ్రహించుకుని ఆ భావాన్ని స్థితం చేసుకోవడం ద్వారానే అజ్ఞానము శమించుతుంది. ఎలా అంటే తేషామాదిత్యవజ్ఞానం అన్నారు ఇక్కడ. అంటే ఆదిత్యుడు అంటే సూర్య భగవానుడు
చూడండి, మబ్బులన్నీ కమ్మేసినప్పుడు సూర్యుడు మనకి కనిపించడు. అంత మాత్రాన సూర్యుడు లేడా అంటే సూర్య భగవానుడు ఉండనే ఉన్నాడు, ఎప్పుడూ ఉంటాడు ఆయన. రాత్రి పగలు ఆయన సమయము ఇదేని లేదు. నిజం చెప్పాలంటే రాత్రి లేదు, పగలు లేదు. సూర్యుడు ఎప్పుడు వెలుగుతూ ఉంటాడు, ఆయన స్వయం ప్రకాశకుడైన ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటాడు. మరి రాత్రి ఎలా వచ్చింది మనకి అంటే మనమే చూడండి, సూర్యుడు వెలుగుతూ ఉన్నాడు, మనం ఎక్కడున్నాం? భూమి అనేటువంటి గోళం మీద ఉన్నాం. భూమి ఎలా ఉంది అంటే గోళాకారంలో ఉందని చెప్తారు. మరి గోళాకారంలో ఉండే భూమిలో ఆ గుండ్రటి భాగంలో మనం ఎక్కడున్నామంటే ఏదో ఒకవైపు ఉంటాం. కానీ భూమి గారు ఏం చేస్తుంది? తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటుంది. మరి ఇలా తన చుట్టూ తాను తిరుగుతున్నటువంటి భూమి ఏ వైపు అయితే సూర్యుని వైపు వెళుతుందో అక్కడ ప్రకాశం వస్తుంది, అది పగలు అని చెప్పుకుంటున్నాం. మళ్ళీ రెండో వైపు తిరిగేటప్పటికి, రోజులో సగభాగం మళ్ళీ ఇటువైపు తిరిగేటప్పటికి అక్కడ చీకటి అవుతుంది, దాన్ని రాత్రి అనుకుంటున్నాం. అంతే తప్ప మనకి పగలైనప్పుడు సూర్యుడు ఉదయించాడు అంటున్నాం. అంటే మళ్ళీ సూర్యుడు అప్పుడే వచ్చాడండి అంటే కాదండి, మనమే సూర్యునికి అభిముఖంగా వెళ్ళి సూర్యుడు వచ్చాడు అని చెప్తున్నాం. అలాగే మనకు రాత్రి అయినప్పుడు ఏం చేస్తున్నాం? సూర్యునికి రెండో వైపుగా అంటే రెండవ భాగంలో మనము వెళ్ళిపోతున్నాం. ఎప్పుడైతే మనము వెనుక భాగానికి వెళ్ళిపోతామో అప్పుడు మనకి సూర్యుడు కనిపించడు కనుక అప్పుడు రాత్రి వచ్చింది, చీకటి. అంటే సూర్యుడు వెళ్ళిపోయాడండి, సూర్యుడు మాయమైపోయాడా అంటే లేదండి, సూర్యుడు ప్రకాశిస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఈ భూమి మీద వేరొక వేగంలో ఉండేటువంటి వారికి అప్పుడు పగలవుతుంది. మనకి ఇక్కడ పగలైతే వారికి అక్కడ రాత్రి. ఇప్పుడు రష్యా లేదా అమెరికాలో ఉండే వాళ్ళకి అది రాత్రి. అదేవిధంగా ఇప్పుడు మనకి చీకటి అన్నప్పుడు వాళ్ళకి పగలవుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ భూమికి ఆ వైపున వాళ్ళు ఉన్నారు, ఇటువైపు మనం ఉన్నాం. సూర్యుడికి ప్రత్యేకంగా ఉదయించుడు లేదు, అస్తమించుడు లేదు. ఈ సత్యం మనకి ఎరుకే, ఎప్పుడు ఉంటాడైనా, మనమే తిరుగుతూ ఉన్నాం. అదే విధముగా ఆత్మ కూడా అంతే. ఆత్మ ఎప్పుడు పుట్టుట లేదు, పోవుట లేదు, వచ్చుట లేదు, ప్రత్యేకంగా మళ్ళీ వెళ్ళిపోవడం లేదు, కనిపించకుండా అయిపోవడం లేదు, ఎప్పుడు ఉండేదే. మరి ఎందుకు? మరి కొద్దిమందికి ఆత్మ దర్శనము, కొంతమందికి అవుతుంది, మిగతా వాళ్ళకి ఆత్మని ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? ఎందుకు లేదు అంటే తెలియనంత మాత్రాన మరి ఆత్మ లేదా, భగవంతుడు లేడా? మనకి రాత్రి అయినప్పుడు సూర్యుడు లేడా? ఉన్నాడు. కానీ మనమే వేరే ఆయనకి వెనుకముఖంగా పోయాం కనుక మనం సూర్యుడిని చూడలేకపోతున్నాం. అలాగే సూర్యునికి మబ్బులు అడ్డొచ్చినాయి, అప్పుడు కూడా కనిపించడు. సూర్యుడు కనిపించకుండా మబ్బు వచ్చినప్పుడు సూర్యుడు కనిపించకపోతే మరి సూర్యుడు రాలేదా ఆ రోజుకి అంటే కాదు కదా. మబ్బు వచ్చింది కనుక సూర్యుడు కనిపించడం లేదని అందరూ చెప్తారు. మళ్ళా ఆ మబ్బులు తొలగిపోతే సూర్యుడు ప్రత్యక్షం, ఆయన కాంతి బహిర్గతమైపోతుంది. మరి ఇక్కడ సూర్యుడు కొత్తగా పుట్టాడండి అంటే లేదండి, ఉన్న సూర్యుడే తొలగిపోవడం వల్ల బహిర్గతమైపోయాడు. అలా అని ఇప్పుడు మనం గ్రహించుకోవాల్సింది కూడా అంతే. మనము తెలుసుకున్నప్పుడే ఆత్మ దేవుడు అంటే భగవంతుడు మనలోకి వస్తున్నాడా, అప్పుడే ఆయన మళ్ళీ కొత్తగా పుడుతున్నాడా అంటే కాదు, ఎప్పుడు ఉండువాడే, ఎల్లప్పుడూ ఉండువాడే. నువ్వు తెలియనప్పుడు, నీకు తెలియనప్పుడు కూడా ఆత్మదేవుడు మనలో ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉన్నాడు. ఆయనే నిత్యుడు. నువ్వు తెలుసుకోలేకపోయినంత మాత్రాన ఆయన అదృశ్యం కాడు, ఎప్పుడు ఉండువాడే. ఆ ఎప్పుడు ఉండేటువంటి ఆత్మ మరి ఎప్పుడు నీకు దాన్ని దర్శించగలుగుతున్నావంటే అజ్ఞానం అనేది ఎప్పుడైతే నివృత్తి నిర్మూలన అయిపోతుందో దాన్ని పక్కకు తీసేయగలుగుతావో, నిర్మూలన చేసుకోగలుగుతావో అప్పుడు ఉన్నది ఉన్నట్టుగా బహిర్గతం అయిపోతుంది. అంటే ఆ అడ్డుగా ఉండేదాన్ని ఎప్పుడైతే తొలగిస్తావో, ఆవరణ తీసేస్తావో అప్పుడు ఆ వెనుక ఏమున్నదో అది ఉన్నది ఉన్నట్టుగా మనకి అనుభవానికి వచ్చేస్తుంది. దర్శనం అంటే అది భగవంతుని యొక్క దర్శనం. తెర తీయగరాదా అని అన్నమయ్య పాడాడు అంటే అక్కడ భగవంతుడు ఏ తెర వెనుక ఉన్నాడు అంటే ఆ తెర కాదు, అక్కడ అంతర్గతంగా చెప్పాలంటే ఆయన కూడా జ్ఞాని కనుక ఏ తెర తీయమన్నాడు? ఈ అజ్ఞానం అనేటువంటి అంతరములో ఉండేటువంటి ఈ తెర తొలగించమని
పరమాత్మని ప్రార్థించాడు ఆయన. ఆ పరమాత్మ యొక్క కృప వల్ల ఆ తెర ఎప్పుడైతే తొలగుతుందో ప్రార్థించగా అప్పుడు స్వయం అంటే అప్పుడు ఇంకా రెండు లేదు, ఉన్నది ఒక్కటే. అడ్డుగా ఉన్నంత వరకు రెండు, భగవంతుడు ఉంటాడు, భక్తుడు ఉంటాడు. కానీ తెర తొలగితే రెండు లేదు, ఏకం ఒక్కటే, ఇంక అన్యము కాదు. ఈ పరమ సత్యాన్నే మనకి ఇక్కడ తెలియజేశారు. అంటే బట్టబయలు, అతి రహస్యం బట్టబయలు, ఏముండదు అక్కడ. కానీ రహస్యం అంటే అది చాలా రహస్యమే. కానీ గుప్పడు విప్పితే రహస్యం తెలిసిపోతుంది. అలాగే భగవంతుడనేవాడు కూడా మనము అనుకుంటాం, అమ్మో చాలా దూరం, చాలా రహస్యం, మనకు అర్థం కాదు, తెలియదు అనే భావనతో ఉన్నంత వరకు కూడా పరమాత్మను మనం ఎంత దూరంలో ఉంచుతామో, ఎంత రహస్యంగా ఉంచుతామో అంత దూరం అంత రహస్యంగా ఉంటాడు. కానీ ఎంతెంత నువ్వు దగ్గర చేసుకుంటావో, ఎంతెంత నీ స్వయములోకి తెచ్చుకుంటావో, ఎంతెంత ఆ రహస్యాన్ని బట్టబయలు చేయగలుగుతావో, విప్పుకోగలుగుతావో అంతంత బహిర్గతమైపోతూ ఉంటాడు. అంతంత ఆ కాంతి అన్ని వైపులకి ప్రసరింపజేస్తూ ఉంటుంది. ఎందుకంటే దాన్ని దాచలేం మనం. ఆ ప్రకాశం కనుక బయటకు వస్తే దాన్ని చూడండి, వెలిగేటువంటి అగ్నిని ఎలా అయితే వస్త్రంలో చుట్టలేమో అలాగే ఒక్కసారి ఆవరణ రహితమైనటువంటి పరమాత్మ యొక్క తత్వాన్ని మనము దాచి ఉంచలేం. అంటే అటువంటి మహనీయుల్లో ఉండేటువంటి ఆ పరబ్రహ్మ తత్వము యొక్క స్థితి ఎప్పటికప్పుడే బయటికి ద్యోతకమవుతూనే, ఆ వెలుగు ప్రసరిస్తూనే, ఆ జ్ఞాన ప్రకాశము నలువెడలా నలుదిశలా కూడా తన చుట్టూ ఉన్నవాని కూడా పవిత్రం చేస్తూనే ఉంటుంది. అటువంటి వారే మహానుభావులు, సాధు పుంగవులు, వాళ్ళే నిజమైన సన్యాసులు. చెప్పాలంటే వాళ్ళే యథార్థమైనటువంటి మనకి మార్గదర్శకులు, మహానుభావులు, భగవంతుని యొక్క స్థితిలో ఉంటూ ఉంటారు. కావున ఇక్కడ ఏమిటి అంటే ఆత్మజ్ఞానం వల్ల అజ్ఞానమును ఎవరైతే నిర్మూలించుకుంటారో, అలా ఉన్నది ఉన్నట్టుగా తమను తాముగా తెలుసుకోగలుగుతారో, దర్శించుకోగలుగుతారో, అనుభవించగలుగుతారో వాళ్ళే యథార్థ జ్ఞానులు. ఆ సూర్యుడు ఎలా అయితే ఆ యొక్క మబ్బుల్లోంచి వచ్చేసి వ్యక్తమైపోయాడో అలాగ మనలో మనమై ఉన్నటువంటి ఆత్మ భాస్కరుడు, ఆయన కూడా సూర్యుడే. ఆయన ఎప్పుడు కూడా ఆ మబ్బు అనే ఆవరణ తీసేస్తే ఆయనే ప్రత్యక్షం, తానే వెలుగుతూ అలా ఎప్పుడు కూడా నిత్యానందాన్ని నిత్యము కూడా ప్రకాశిస్తూ ఉంటూ వాడే ఆ యొక్క ఆత్మానందం కలిగించేవాడే భగవానుడు. ఈ సూర్యుడే మనకి ఇంత ప్రామాణికంగా ఉంటే ఈ సూర్యుని కూడా ప్రకాశింపచేయవాడు ఆత్మభాస్కరుడు చెప్పాలి అంటే. ఎందుకంటే సూర్యుడు ఉన్నాడండి, మనకి నేత్రములు ఉన్నాయి, కానీ నేత్రములు ఉన్న నేత్రాలకి చూడగలిగే శక్తి ఒకటి ఉండాలి లోపల. అది లేకపోతే సూర్యుని మనం చూడలేం. సూర్యుడు ప్రకాశిస్తున్నా మరి నేత్ర ప్రకాశం ఉంటేనే సూర్యుడిని దర్శించగలం. మరి నేత్రానికి ప్రకాశం ఎవరివ్వాలి అంటే లోపలున్న ఆత్మ ఇవ్వాలి. ఆత్మ భాస్కర్ నుంచి ఆ శక్తి రావాలి. అప్పుడు ఈ నేత్రం ఆ సూర్యుని దర్శించుకోగలుగుతుంది. అంటే ఆ సూర్యుడిని చూడడానికి కూడా ఎవరు కావాలి అంటే మన లోపల మనమై ఉన్నటువంటి ఆత్మజ్యోతి వెలగాలి. ఆయన లేకపోతే ఏమీ చేయలేం, దానివల్ల ఉపయోగమే లేదు. అది లేకుండా ఎన్నున్నా వృధాయే. కనుక అన్నింటికంటే గొప్ప స్థితి ఆత్మస్థానమే, ఆత్మస్థితే. అది అందరి యొక్క సొత్తు. అటువంటి స్థానాన్ని పొందడము, అటువంటి స్థితిని అనుభవించటము ఏ ఒక్కరికో పరిమితం కాదు. ఇదే తెలుసుకోవాలి, పరమ సత్యం ఇది. ఎందుకంటే అది ఎవరికో కొద్దిమందికో ఎవరికో ఒకరికి వచ్చేదో కాదు. ఇది అందరూ కూడా అనుభవించడానికి అర్హులే. ముఖ్యంగా మానవులమై పుట్టిన ప్రతి ఒక్కరము కూడా తమలో తామై ఉన్నటువంటి ఆత్మ జ్యోతిని వెలిగించుకోవచ్చు. దాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనము బహిర్గతపరుచుకోగలిగి ఉండొచ్చు, దాన్ని తానుగా అనుభవించగలిగి ఉండొచ్చు. వాడే ఆత్మజ్ఞానిది. అందరికీ కూడా సాధ్యమయ్యేది, కాకపోతే దానికి తగినంత కృషి, పట్టుదలతో కూడిన ప్రయత్నము అత్యవసరము. ముఖ్యంగా ఆ రెండిటితో పాటు పరమాత్మ అనుగ్రహం ఉండాలి. ఎందుకంటే భగవంతుని ఎప్పుడు కూడా నీ ఒక్క ప్రయత్నం వల్ల మాత్రమే అయితే తెలుసుకోలేవు అట. మరి ఏముండాలి? ఎప్పుడు మన ప్రయత్నం కొంతవరకే. ఎప్పటికైనా భగవంతుని యొక్క అనుభవం అనేది ఎవరికైనా
పరమాత్మే తనంతడు తానుగా బహిర్గతమైతే, అంటే నన్ను ఇదిగో నేను ఇదిగో ఉన్నాను చూడు అని తన ఒక అనుగ్రహ రూపంగా మనకి ఆయన దర్శనం అయితేనే దాన్ని అనుభవించగలుగుతామట. అందుకే ఎన్ని ఉన్నా, ఎంత కృషి ఉన్నా, ఎన్ని రకాల ప్రయత్నాలున్నా అన్నిటితో పాటు ఆ పరమాత్మ అనుగ్రహం కూడా ఉండాలి. ఆ అనుగ్రహం నీ యొక్క కృషి మీద ఆధారపడి ఉంది అది కూడా. కానీ అది పరమాత్మ ఎప్పటికో ఒకప్పుడు ప్రతి ఒక్క జీవికి కలిగిస్తాడు. ఎందుకంటే అందరూ ఆయనే కనుక, అందరిలో ఉన్నది ఆయనే కనుక. ఆ విధంగా మనము సదా ప్రయత్నపరులమై ఉండి ఆ అంతర్జ్యోతిని వెలిగించుకునే ప్రయత్నంలో, ఆత్మారామ స్థితిని పొందే ప్రయత్నంలోనే సదా ఉండగలిగి ఉండాలని చెబుతూ, దానికి మరి అంత గొప్ప పదవిని ఇక్కడ భగవానుడు ఎంత గొప్పదో తెలియజేస్తున్నారు. తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్టాస్తత్పరాయణాః గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషాః. జ్ఞాన ప్రభావం వలన పాపబంధముల నుంచి విడువడినటువంటి వారు పరమాత్మని యందే బుద్ధియు మనసుయు నిష్టయు ఆసక్తియు నిలిపిన వారై తిరిగి రానటువంటి పదవిని పొందగలుగుచున్నారు అన్నారు. ఈ జ్ఞానం అనేది ఎంత గొప్పదో మనకి ఇక్కడ భగవానుడు తెలియజేశారు. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం అనేది కలుగుతుందో ఈ జ్ఞాన ప్రభావం వల్ల సర్వ బంధనాల నుంచి విడువడతారు. పాప బంధనాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి మనకి 4వ అధ్యాయంలో భగవానుడు చెప్పారు. జ్ఞానమని అగ్ని చేత సర్వ కర్మలు కూడా భస్మైపోతూ ఉంటాయి. అలా ఒక్కసారి తన్ని తానుగా ఆత్మ యొక్క స్థితిలో అనుభవించినటువంటి వారికి ఇప్పటివి గతములో కూడా ఏమేమి కర్మబంధాలైతే ఉన్నాయో అవన్నీ కూడా పటాపంచలైపోతూ ఉంటాయి. ఎందుకంటే వెలుగు అనేది వస్తే అక్కడ చీకటి అనే దానికి తావే లేదు. వెలుగు వచ్చిన తర్వాత చీకటి నీవు వెళ్ళిపోమని చెప్పక్కర్లేదు. వెలుగు రావడముతోటే చీకటి తనంతగా తానే తరలిపోతుంది, మాయమైపోతుంది, అదృశ్యమైపోతుంది. అదే విధముగా జ్ఞాన ప్రకాశం అనేటువంటి ఎక్కడైతే ఆ జ్యోతి వెలుగుతుందో, ఆ స్థితి వస్తుందో అక్కడ ఈ పాప పంకిలమైన కర్మ బంధనాలన్నీ కూడా ఆహుతైపోతాయి. అక్కడ ఏమీ నిలవలేవు. అలా పాప బంధనములన్నీ విడువడినటువంటి వారే పరమాత్మని యందే తమ మనస్సుని, బుద్ధిని, నిష్టని, ఆసక్తిని నిలిపిన వారే తిరిగి రానటువంటి పదవిని పొందగలుగుతారు అన్నారు. మరి అటువంటి జ్ఞాన ప్రకాశము కలిగినటువంటి వాడు అన్ని బంధనముల నుంచి విడువడినటువంటి వాడే. మరి వారు ఎలా ఉంటారండి అంటే తమ మనస్సు, బుద్ధి అన్నీ కూడా పరమాత్మకే అర్పించి ఉంటారు. ఇంక వేరే ఎక్కడా వారికి ఇంకొకటి లేనే లేదు. అదే తానుగా ఉంటారు. అన్యము లేని వారై ఉంటారు. నిష్ట అంటే తమ యొక్క శ్రద్ధ భావం ఏదైతే ఉందో, నిశ్చల స్థితి ఏదైతే ఉందో ఆ నిష్టని పరమాత్మ యందే కలిగి ఉంటారు. అలాగే శ్రద్ధ, ఆసక్తిని కూడా ఇంకా మళ్ళీ ఏ విషయమునందు కూడా వారికి ఏ రకమైన సక్తత ఉండదు, ఏ ఆసక్తి ఉండదు. ఎందుకు ఉండదు అంటే సత్యమును తెలిసిన వారే ఉంటారు, సత్యమే తానైన వారే ఉంటారు. కనుక ఇంకా మళ్ళీ దేని యందు ఆసక్తిని కలిగించుకోవడానికి కూడా ఏమి ఉండదు. ఇక్కడ దేని యందు కూడా ఏ రకమైనటువంటి కామన రావడానికి కూడా అవకాశం ఉండదు. అదంతా నిస్సారమని తెలిసిపోతుంది. కనుక అక్కడే స్థితమైపోతారు. ఆ నిష్ఠా స్వభావం దాని యందే నిష్టను కలిగి ఉంటారు. కనుక తమ బుద్ధిని, మనస్సుని నిలిపిన వారే తిరిగి రానటువంటి పదవిని పొందుతారు అన్నారు. ఎందువల్ల అంటే ఈ విధముగా తమను తాము అర్పితం చేసుకున్నటువంటి వారు తామంటూ ఇంకా లేకుండా సర్వము కూడా పరమాత్మమయంగా తలుస్తున్నటువంటి వాడు భగవంతుని పొందుతాడంటములో నా సంశయ, సందేహమే లేనిదయ్యున్నది అని దీని యొక్క భావన. మరి అటువంటి జ్ఞాన ప్రభావం వల్ల కర్మబంధాలన్నీ కూడా దగ్ధమైపోయినటువంటి వాడు భగవంతుని యందే ఈ యొక్క బుద్ధి, మనస్సు, నిష్ట, ఆసక్తిని కూడా నిలుపుతాడు. అటువంటి వాడు తిరిగి రాని పదవిని పొందుతాడని చెప్పారు. అయితే మరి ఈ విధంగా
తన మనస్సుని, బుద్ధిని, నిష్టని, శ్రద్ధని కూడా భగవంతునిందే పెడితే మరి అటువంటి వాడు తిరిగి పరమాత్మని పొందుతాడు అనే విషయంలో మనము సందేహమే లేదు. చూడండి, ఒక చిన్న పురుగు కూడా భక్తితోటో భయంతోటో దేన్ని భావిస్తుందో దాన్ని పొందుతుంది. ఉదాహరణకి బయట సృష్టిలో ఉండేటువంటి ఒక చిన్న పురుగు, మీరు చూసే ఉంటారు, ఒక ఆకుపచ్చ పురుగులు ఉంటూ ఉంటాయి మనకి. అవి ఏవో పంట మీద ఆశ్రయించుకుని ఉంటూ ఉంటాయి. అయితే మనం చూస్తూ ఉంటాం కందిరీగలు ఉంటాయి. ఈ కందిరీగ యొక్క విధానం ఏమిటి అంటే అది దానంతటది గుడ్డులు పెట్టి పిల్లల్ని చేసుకునేటువంటి అర్హత ఆ కందిరీగకి లేదట. అందుకని ఎప్పుడూ కూడా ఆ ఈగ ఒక దశకు వచ్చినప్పుడు ఆ పంట పొలాలకు వెళ్ళి ఆ ఆకుపచ్చ పురుగులు ఎక్కడైనా ఉంటే ఏరుకుని అవి నోట ఖర్చు పెట్టుకుని అంతకు ముందే అవి ఒక గూటిని ఏర్పాటు చేసుకుని ఉంచుకుంటాయి. మన ఇళ్ళల్లో కూడా కందిరీగ గూడులు చూసుకుంటూ ఉంటాం, మట్టితో కడుతూ ఉంటాయి. అవి ఆ మట్టి తీసుకొచ్చి అలా గూడుగా తయారు చేసి వాటి లక్క కూడా పూసి అలా ఉంచుతూ అప్పుడు అవి ఆ నోటుతో తీసుకొచ్చినటువంటి ఆకుపచ్చ రంగు పురుగుల్ని అవి తీసుకొచ్చి ఆ గూటి లోపలికి చొప్పించి లోపలికి పంపించి అలా కొన్ని పురుగుల్ని పెట్టి ఆ ఈగ ఏం చేస్తుంది, ఆ చుట్టూ కూడా చూడండి ఆ కందిరీగ ఆ పెట్టుకున్నటువంటి ఆ గూట్లో ఆ పురుగుల్ని పెట్టి గూడు చుట్టూ తిరుగుతుంది. జుమ్మని జుంకారం చేస్తూ తిరుగుతూ ఉంటుంది. అలా తిరుగుతూ ఉన్నప్పుడు లోపలున్న పురుగుకి భయం చేత అయ్యో నన్ను ఎవరో తీసుకొచ్చి గూట్లో పెట్టేశారు, ఏం చేస్తుంది ఏమిటో అనే భయం చేత తను తీసుకొచ్చిన ఆ పురుగునే ధ్యానం చేస్తుందట సదా. అలాగా ఆ పురుగునే తలుస్తూ దాని జూంకారాన్ని వింటూ ఉంటుంది. అది అలాగ తిరుగుతూ ఉన్నటువంటి ఆ శబ్దాన్ని వింటూ ఆ శబ్దంలోనే అలాగ మనసు నిలుపుతూ లోపల అలా ఉండిపోయేటప్పటికీ కొన్ని రోజులకి లోపల ఉన్నటువంటి ఆ పురుగు చిన్న కందిరీగలా మారిపోయి గుట్లోంచి బయటకు వస్తుందట. చూడండి, ఇందుకే అది భక్తితోట అంటే కాదండి, భయము చేత. కానీ భయము చేత అయినప్పటికీ కూడా దాని మనస్సుని దేని యందు ఉంచింది, ఆ కందిరీగ యందు ఉంచింది. దాని యొక్క శబ్దము నాదముని వింది, ఆ శబ్దమునందే మనసును అలా ఉంచింది కనుక దానికి కూడా అదే నాదం వస్తుందంట. బయటకు వచ్చాక వచ్చినటువంటి అంటే ఆ పచ్చపురుగల్లా నల్లగా కందిరీగ పిల్లలా మారిపోతుంది. వచ్చి ఏమి శబ్దం చేస్తుందంటే ఇంతకుముందు తాను విన్నది చూడండి, ఆ యొక్క పురుగు చేస్తున్నటువంటి ఆ ఈగ చేస్తున్న శబ్దం, ఆ శబ్దాన్ని చేస్తూ బయటకు వస్తుంది. చూడండి, ప్రకృతిలో ఇటువంటి సత్యాలు ఎన్నో ఉన్నాయి, కాకపోతే మనం గమనించుకోము వీటిని. ఇవి రోజు జరుగుతుండేటువంటి విషయమే. అంటే ఒక చిన్న పచ్చ పురుగు భయము చేతనే మనస్సుని దానికి అర్పణ చేస్తే అది ఆ తదాకారాన్ని పొందేసిందే. మరి భక్తితో కనుక ఈ విధంగా ఒక జ్ఞాని సదా తన మనస్సుని బుద్ధిని పరమాత్మ యందే అర్పణ చేస్తూ అక్కడి నిష్టను పెంచుకుంటూ భగవంతుని యందే నిష్ట కలిగి సక్తత అంటే ఆసక్తిని, అంటే ఇంకా దేని యందు కూడా ప్రియత్వం ఉండదు ఇంకటువంటి వాడికి. తనకుండేటువంటి ఆ ప్రియ స్వభావం అంతా కూడా పరమాత్మ యందే నెలకొల్పుకుని ఉంచుకుంటాడో అటువంటి వారు ఏమి పొందుతారు అంటే అట్టి పరమాత్మని పొందుతారు, అటువంటి మోక్షస్థితిని అనుభవిస్తారు. ఇంతకీ అటువంటి వాడు పొందేటువంటి ఆ పదవి ఎంత గొప్పదండి అంటే తిరిగి రాని పదవి అన్నారు. అంటే ఈ జగత్తులో మనం అనుభవించేటువంటి అన్ని పదవులు కూడా అశాశ్వతములే, తాత్కాలికములే. ఏదో కొన్ని రోజులు కొంతకాలం మాత్రమే అవి అనుభవిస్తూ మరి అందు నుండి పడిపోవాలి, అంటే దిగిపోవాలి. మనం ఆ పదవిలో ఉన్నప్పుడు కూడా ఆ పదవిని అనుభవిస్తున్నప్పుడు కూడా ఎందరో దాని నుంచి దింపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరియు ఆ పదవిలో ఉన్నప్పుడు కూడా ఎన్నో భయాలు పట్టి పీడిస్తూ ఉంటాయి. ఎవరి వల్ల ఏమి ముప్పు వస్తుందో ఈ పదవికని ఎప్పుడూ కూడా భయపడుతూ ఉండాలి. కానీ ఇక్కడ పొందేటువంటి ఆత్మ పదవి ఉన్నదే, ఈ యొక్క ఆత్మ జ్ఞానం వల్ల వచ్చేటువంటి ఈ పదవి ఉన్నదే, ఇది ఎవ్వరి వల్ల కూడా ఏ విధంగానూ కూడా భయపడవలసిన అవసరము లేనిది. ఎప్పటికీ కూడా ఒక్కసారి ఎక్కిన తర్వాత దిగవలసినటువంటి పనే లేదు. ఒక్కసారి ఈ పదవిని అనుభవిస్తే అందు నుంచి చ్యుతిని పొందడు, ఇంకా దిగజారడు. దాని యొక్క ప్రభావము చేత దాని యొక్క యథార్థములో దానిగానే తెలుసుకుని తనగానే అనుభవిస్తూ ఉంటాడు కనుక సత్యము తెలిసిన వాడు ఎలా అయితే అసత్యాన్ని నమ్మడో, వెలుగు వచ్చిన తర్వాత అక్కడ చీకటి అనేది ఉండదో, అదేవిధంగా
ఈ జ్ఞాన ప్రకాశము కలిగిన మీదట, పరమాత్మ అనుభూతి కలిగిన మీదట మళ్ళీ ఈ మాయలో పడడు. అదే గుర్తు అక్కడ. మళ్ళీ ఎప్పటికీ కూడా చ్యుతిని పొందడు, నాశనత్వాన్ని పొందడు, దిగజారడు. ఎప్పుడూ ఆ పదవిలో సుస్థిరత్వంగా తన్ని తాను నెలకొల్పుకుంటూ ఎప్పుడూ ఈ మాయకు వసుడు కాడు. అదే జ్ఞానికి గుర్తు. ఆత్మజ్ఞానికి గుర్తు ఏమిటంటే ఎప్పుడూ దాని నుంచి మళ్ళీ కిందికి జారడు, ఎప్పుడూ పడడు, ఎప్పుడూ ఆ జ్ఞానమునే అనుభవిస్తూ ఉంటాడు. వాడే ఈ యొక్క జన్మ పరంపరల బారిన పడనటువంటి స్థితిని అందుకోగలుగుతాడని చెప్పి మనకి జ్ఞానము వల్లే ఇంత ఉత్తమమైనటువంటి అనుభవాన్ని ఎప్పటికైనా మనల్ని మనంగా అనుభవించేటువంటి స్థానాన్ని సంపాదించగలుగుతాం. అందరి యొక్క స్వస్థితి అదే. అందరము వచ్చింది అక్కడి నుంచే. అందరము ఒకప్పుడు అదే ఉన్నాము. కానీ కాలక్రమేణా ఈ యొక్క భ్రమాపూర్వకమైనటువంటి ఈ సృష్టిలో, ఈ ప్రకృతిలో జారిపోయి ఈ విధంగా ఇన్ని రకాలైన జన్మ పరంపరలో తిరుగాడుతూ చివరికి మళ్ళీ తిరిగి వచ్చిన చోటుకే చేరుకోవడం అనేది ధర్మం, న్యాయం. ఎవరమైనా సరే ఎక్కడి నుంచి బయలుదేరామో ఆ చోటుకి చేరుకోవాల్సింది. మళ్ళీ మన స్వస్థానాన్ని మనము చేరుకుని సుస్థిరత్వాన్ని పొందగలుగుతాం. అదే తిరిగి రాని పదవి. ఆ విధంగా తన స్థితిని తాను ఎరుకగలిగినటువంటి వాడు మరి భూమి మీద ఉంటూ కూడా జ్ఞానిగా మసులుకుంటూ వాడి యొక్క స్థితి, వాడి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, వారి యొక్క భావన ఎలా ఉంటుంది అనేది మనకి ఇప్పుడు భగవానుడు కొంత తెలియచేస్తూ, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితా సమదర్శినః. విద్యా వినయములు గల బ్రాహ్మణునియందును, గోవునందును, ఏనుగునందును, కుక్కయందును, చండాలుని ఎందును కూడా పండితులైనటువంటి జ్ఞానులు సమముగా బ్రహ్మమును దర్శిస్తూ ఉంటారు అన్నారు. ఇక్కడ జ్ఞాని యొక్క భావన ఎలా ఉంటుంది, స్థితి ఎలా ఉంటుందో చెప్పారు. ఇటువంటి వారిని పండితులు అన్నారు కూడా. ఎవరు పండితులండి? ఎక్కడా కూడా చూడండి, భగవద్గీతలో భగవానుడు చెప్పడం ప్రారంభించిన దగ్గర నుంచి కూడా మనం గమనిస్తూ ఉంటే ఎక్కడ కూడా పండితుడు అనే శబ్దాన్ని జ్ఞానులకే వాడుతున్నారు. ఆయన అనుభవమైనటువంటి స్థితిని అనుభవించే వారికి పండిత శబ్దాన్ని వాడుతున్నారు తప్ప వాచా సిద్ధాంతానికి ఎక్కడా వాడడం లేదు. కనుక ఇక్కడ కూడా ఎవరైతే సమభావన పొందుతారో వారే పండితులు అని చెప్తూ, ఎటువంటి సమభావన అంటే ఇక్కడ కొన్ని జంతువులని, కొందరు మనుషుల్ని, ఉచ్చమైనటువంటి వారిని, నీచమైనటువంటి వాటిని కూడా ఇచ్చి వీటన్నింటి యందు సమస్థితి కలిగిన వాడే పండితుడు అన్నారు. ఎందుకంటే విద్యా వినయములు కలిగిన ఒక బ్రాహ్మణుని యందు ఏ దృష్టి కలిగి ఉంటావో అలాగే ఒక చండాలుని యందు కూడా. ఒక బ్రాహ్మణుని ఇచ్చారు, ఒక చండాలుడు, హీనుడు. ఈ ఇరువురిని మనము సామాన్య దృష్టితో చూసినప్పుడు ఆ విద్యా వినయములు కలిగిన బ్రాహ్మణుని దర్శిస్తే మనకి పూజ్యభావం కలుగుతుంది, నమస్కరిస్తాం. కానీ వాడే ఒక చండాలుడు ఎదురుపడితే పక్కకి తిప్పుకుంటాం. వాడితో సహచర్యాన్ని ఇష్టపడం, అసలు మాట్లాడడానికి ఇష్టపడం, చూడడానికి కూడా ఇష్టపడం. ఇది సహజంగా మన లక్షణం. కానీ జ్ఞానులైనటువంటి పండితులైతే ఒకరిని ఎక్కువగా చూడరు, ఒకరు తక్కువగా చూడరు. ఆ విద్యా వినయంలో కలిగిన బ్రాహ్మణుడు కదా అని చెప్పి వాళ్ళకి దాసోహము చేయరు. ఇటు పండితుడు కాదు కదా, ఇటు వీడు అజ్ఞాని కదా, చండాలుడు కదా అని వీడిని హీనంగానూ చూడు. ఇద్దరి యందు సమభావన అంటే బయటికి ప్రవర్తనలతో ఎవరితోటి కూడా ఉదాసీనంగానే ఉన్నప్పటికీ కూడా అంతరములో మాత్రం ఆ బ్రాహ్మణుల్లో ఏది చూస్తారో చండాలంలో కూడా దాన్నే చూస్తాడు. రూపాన్ని చూడడు, వారి వ్యవహారాన్ని చూడడు, వారిలో అంతర్గతంగా ఉండేటువంటి సత్యాన్ని దర్శిస్తాడు, దర్శించి నమస్కరిస్తాడు. ఎలా? ఆత్మరూపంగానే, తన్ను తానుగానే తెలుసుకుని తానే వారిలో దర్శించి వాళ్ళకి ఆత్మ నమస్కారం చేసుకుంటాడు లోపలే. అలాగే గోవు యందు, ఏనుగు యందు, కుక్క యందు మూడు విధాలుగా ఇక్కడ ఇచ్చారు. అంటే ఉత్తమ జాతిది, మధ్యమ జాతిది, అధమ జాతిది. ఎందుకంటే గోవు ఉత్తమం, ఏనుగు మధ్యమం, కుక్క అధము. ఈ ముగ్గురు యందు కూడా, అంటే ఈ మూడు స్థితుల యందు కూడా సమభావన కలిగిన వాడే పండితుడు. అంటే ఇక్కడ తారతమ్యములను ఎంచడు.
ఎవరు ఏమిటి ఎందుకనే ప్రశ్నే లేదు. వారి రూపాలతో అక్కడ వ్యత్యాసము లేదు. వారి యొక్క ఆచరణను కూడా అక్కడ లెక్కకు తీసుకోరు. వారిలో అంతర్యామిగా అంతరాత్మగా ఉండేటువంటి పరమాత్మని దర్శిస్తూ ఆ యొక్క సూక్ష్మ దృష్టిని కలిగి వారందరి యందున్న సత్యత్వాన్ని గుర్తించి సమమైనటువంటి బ్రహ్మమును దర్శిస్తూ ఉంటారు అని దీని యొక్క భావన. ఇదే పండితుడంటానికి అర్హత, ఇదే యథార్థ దృష్టి. ఇది జ్ఞానముతోటే కలుగుతుంది. దీనికి ఒక చిన్న ఉపమానం కథ కూడా చెప్తూ ఉంటారు. మరి ఈ విధానంగా మనము దీని గురించినటువంటి మరింత విశ్లేషణ మనము వచ్చే భాగంలో తెలియచేసుకుందాం. హరి ఓం తత్సత్.